వెండి తెరకైనా బుల్లి తెరకైనా ఫుల్ ఎక్విప్మెంట్తో రెంట్కైనా కాంట్రాక్ట్కైనా రెడీ. ఎనీవేర్ ఎనీ టైమ్ సింగిల్ హ్యాండ్తో మీ శివరాం రెడ్డి కంకనాల. సినిమాటోగ్రఫీకైనా ఎడిటింగ్ అయినా కథలకైనా దర్శకత్వానికైనా కాంటాక్ట్ చేయండి 9848016569. చిత్ర పరిశ్రమలోకి రావాలని నా చిరకాల వాంఛ. ఇందులోకి వచ్చి దర్శకత్వము, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ 24 క్రాఫ్ట్స్లో ప్రావీణ్యం పొందాలని నా కోరికను నా గురువులు నన్ను ఎంకరేజ్ చేసి నాకు విద్య నేర్పిన నా అందరి గురువులకు శిరసా వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్ అనే వ్యక్తి దేవుడితో సమానం. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి 10 కాలాల పాటు మంచిగా ఉంటేనే మన మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళు బాగుంటాం. సో వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము, మన పిల్లలు, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా మన 24 క్రాఫ్ట్స్ వాళ్ళు దేవుడి మీద ప్రమాణం చేసి మనము మనసా వాచ కర్మ రోజు మనం అనుకునేది మన ప్రొడ్యూసర్ బాగుండాలని చెప్పి. సో మనం ప్రొడ్యూసర్ బాగుండాలంటే ఏం చేయాలి? మనం గొప్ప గొప్ప టాలెంట్ను మనము అతనికి అందించి అతని సక్సెస్కై మనం ప్రయత్నించాలి. సో అతను సక్సెస్ అవుతేనే 4 రూపాయలు ప్రొడ్యూసర్కి వస్తుంది. ఆ 4 రూపాయలలోనే మనకు అందరికీ పంచుతారు. సో ఇలా నేను నమ్మి 30 ఏళ్ళ నుంచి నేను సుమారుగా 50 సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్ చేశాను, ఎన్నో సినిమాలు కూడా డైరెక్షన్ చేశాను, కెమెరామెన్ చేశాను. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. సో నా దగ్గర డిఎస్ఎల్ఆర్ ఎక్విప్మెంట్ టోటల్గా నా దగ్గర ఉంది. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది వరకు నేను ప్రొడ్యూసరు రకరకాల చోట్ల నుంచి తీసుకొచ్చి పాపం చాలా ఇబ్బంది పడడం నేను గమనించాను. సో అది నేను బాగా అర్థం చేసుకొని, సో రకరకాల చోట్ల ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పైగా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో తక్కువ ఎక్కువలు ఉంటాయి, అది వేరే విషయం. సో నాకు అనుకూలంగా మంచి ఎక్విప్మెంట్, అప్డేట్ ఉన్న ఎక్విప్మెంట్ నా దగ్గరే ఉంటే ప్రొడ్యూసర్కు 2 రూపాయలు తక్కువతో మొత్తంగా నేను నా చేతుల మీద వాటిని చూసుకుంటూ మంచి అవుట్పుట్ ఇవ్వాలని ముఖ్యంగా నేను బాగా నమ్మి అలా ఫస్ట్ నేను డిఎస్ఎల్ఆర్ ఎక్విప్మెంట్ తీసుకున్నాను. ఆ ఎక్విప్మెంట్ మీద సుమారుగా నేను దాదాపు డిఎస్ఎల్ఆర్ మీద ఒక 15 సినిమాలు చేసి ఉంటాను, ఎన్నో యాడ్స్ చేసి ఉంటాను, ఎన్నో కార్పొరేట్ ఫిలిమ్స్ చేసి ఉంటాను, ఎన్నో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేసి ఉన్నాను. సో ఫుల్ ఎక్విప్మెంట్ నా దగ్గర ఉండడం వల్ల నాకు వెరీ హ్యాపీ. అది ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత క్వాలిటీగా ఉండట్లేదు, ఇంకా ఏం కావాలి, అప్డేట్ నేను ఏం తీసుకోవాలి అని చెప్పేసి సో మంచి అవుట్పుట్ ఇవ్వాలి దర్శకుడు అనుకున్న అవుట్పుట్ ఇవ్వాలి. సో అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి నేను అనుకున్నాను. సో అలాగా నా ఎక్విప్మెంట్ అంతా ఒక సినిమా కానీ, ఒక టీవీ సీరియల్స్ కానీ, ఒక యాడ్స్ కానీ, ఒక కార్పొరేట్ ఫిలిమ్స్ కానీ, రకరకాలుగా ఏదైనా కావచ్చు, వెండి తెరకైనా బుల్లి తెరకైనా కావాల్సిన ఫుల్ ఎక్విప్మెంట్ నా దగ్గర ఉందండి. సో ఇది నా దగ్గర ఉండడం వల్ల, నేనే డిఓపి కావడం వల్ల, అండ్ నేనే ఎడిటర్ కావడం వల్ల, నేనే దర్శకుడిని కావడం వల్ల సో మోర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఎంత కావాలి, ఎంత ఏ రేంజ్లో ఉండాలి, ఎలాగ ఉండాలి, ఎంత ఖర్చులో ఉండాలి అనేది నేను నా దర్శకునితో పాటు, నా దర్శకుడు అనుగుణంగా అతని ఐడియాలతో పాటు, నా ప్రొడ్యూసర్ బడ్జెట్తో పాటు నేను ఆ కోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి చిన్న సినిమా ప్రొడ్యూసర్సు ఇక మీదట మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో ఎక్విప్మెంట్ హైయర్ చేసి నష్టపోకండి. ఫుల్ ఎక్విప్మెంట్ నా దగ్గర ఉందండి. నేను మీకు అన్ని రకాలుగా సర్వీస్ చేస్తాను. సో మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బులోనే అదే బడ్జెట్లో నా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. సో మీరు బయటతో పోల్చుకుంటే నా దగ్గర మంచి సర్వీస్ ఉంటుంది, అండ్ మంచి ఎక్విప్మెంట్ ఉంది, అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా నేను అవసరం అనుకుంటే నేను తెప్పించుకోగలను, వాటిని మీకు సర్వీస్ ఇవ్వగలను. సో దయచేసి ఇక మీదట మీరు ఆలోచించండి. రకరకాల 10 చోట్ల 10 రకాల వస్తువులు తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే ఒకటే చోట శివరాం రెడ్డి మణికొండలో ఉంటాడు, అతని దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మీరు తెలుసుకోండి. అవసరం అనుకుంటే ఒకసారి నా దగ్గర రండి. మీ ఐడియాస్ ప్రకారంగా, మీ దర్శకుడు ఐడియాస్ ప్రకారంగా, మీ ఎడిటర్ ఐడియా ప్రకారంగా, మీ కథకు అనుగుణంగా నేను మీకు మంచి సర్వీస్ చేస్తాను. సో నేను ఒకటి నమ్ముతానండి, 24 క్రాఫ్ట్స్ ఎవరం చేసినా కానీ సినిమా అంటూ సక్సెస్ కావాలి. సో వెండి తెర సక్సెస్ కావాలి, అండ్ బుల్లి తెర సక్సెస్ కావాలి. ఏదైనా ఏ ప్రోడక్ట్ చేసినా కానీ సక్సెస్ ఉండాలి. ఆ సక్సెస్ ఉంటేనే ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి 4 రూపాయలు వస్తాయి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా ఉండకూడదు. సో ఎంతో ఎక్కువ కొన్ని లక్షల ఎక్విప్మెంట్ వాడితే క్వాలిటీ వస్తుంది అనేది ఈ రోజులలో కాదండి. ఈ రోజుల్లో డిఎస్ఎల్ఆర్ అనే ఎక్విప్మెంట్, సినిమా ఎక్విప్మెంట్ లక్షలతో ఖర్చు పెట్టే ఎక్విప్మెంట్ కంటే ధీటుగా ఉంటుంది. సో ప్యాకెట్లో ఉన్న కెమెరాస్తో కూడా వెరీ వండర్ఫుల్ అవుట్పుట్ తీయొచ్చు.
సో ఇది మీకు తెలుసు, ఆల్రెడీ ఎంతోమంది ప్రూవ్ చేశారు. మీరు మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి బాగుండాలని కోరుకుంటాను. సో దయచేసి మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక మీదట మీరు ఏ వర్క్ చేసినా కానీ నన్ను పెట్టుకోండి అని చెప్పేసి నా ఉద్దేశం అనను. నా ఎక్విప్మెంట్ పెట్టుకోండి అని నా ఉద్దేశం అనను. నన్ను పెట్టుకున్నా, నా ఎక్విప్మెంట్ పెట్టుకున్నా, లేకపోతే నా ఎక్విప్మెంట్ తీసుకున్నా, లేకపోతే మీ ఎక్విప్మెంట్ అయినా సరే కానీ నేను వచ్చి మీకు ఒక మంచి అవుట్పుట్ ఇచ్చేసి ఆ అవుట్పుట్ 10 మంది మెచ్చేలాగా, విమర్శకుల ప్రశంసలు పొందేలాగా మన అవుట్పుట్ ఉంటే రేపు మనకు పేరు వస్తుందండి. మనకు పేరు వస్తే మనకు డబ్బు వస్తుంది. డబ్బు వస్తే మన కుటుంబాలు బాగుంటాయి, మన ప్రొడ్యూసర్ బాగుంటాడు, 24 క్రాఫ్ట్స్ బాగుంటాయని నేను నమ్ముతాను. దయచేసి ఇది ఆలకించండి. నా కాంటాక్ట్ నెంబర్ 9848016569. నేను మణికొండలో ఉంటాను. మీరు ఎనీ టైం నాకు కాంటాక్ట్ చేయండి, నేను మీకు సర్వీస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ చూద్దాం. ఇవి కెనాన్ ఎల్ సిరీస్ లెన్సెస్ అండి. 14 రేంజ్ నుంచి 300 రేంజ్ వరకు ఉన్న లెన్సెస్ ఇవి నా దగ్గర ఉన్నవి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా సినిమాలకు కానివ్వండి, అండ్ యాడ్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానివ్వండి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానివ్వండి, సో ఈ లెన్సెస్ ఎనఫ్ అండి. ఈ లెన్సులు 14mm లెన్సులు అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది టీ స్టాప్ లెన్స్, రైట్ సైడ్ ఉన్నది ఎఫ్ స్టాప్ లెన్స్. సో ఇది చాలా ఫుల్ వైడ్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. కెనాన్ ఎల్ సిరీస్ లెన్స్ అండి. ఇది 24-70 2.8 లేటెస్ట్ వర్షన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిజల్ట్ ఇది. ఈ లెన్స్ EF 24-105 లెన్స్ 50mm లెన్స్ అండి. ఇది 1.2 వెరీ లో లైట్ లెన్స్, వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. 85mm లెన్స్ 1.2 ఇది కూడా బ్యూటిఫుల్ లెన్స్ అండి, చాలా లో లైట్ లెన్స్. 70-200 లెన్స్ L2 2 లెన్స్లు అండి, వెరీ బ్యూటిఫుల్ లెన్సెస్. ఇది 70-300 రేంజ్ లెన్స్ అండి. ఇది చాలా టెలి లెన్స్. ఇది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవుట్డోర్లో కూడా చాలా మంచి క్లోజప్స్ తీయడానికి ఆ టెలి లెన్స్గా చాలా ఉపయోగపడుతుంది. ఇది సినిమాటోగ్రఫీకి చాలా యూస్ఫుల్ లెన్స్ అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలా యూస్ఫుల్ లెన్స్. 1DC అండి. ఇది C మీన్స్ సినిమా కెమెరా. ఇది చాలా గొప్ప కెమెరా. సో ఇందులో C లాగ్ అని ఒకటి ఉంటుంది, అంటే ఈక్వల్ టు రెడ్ అండ్ యారీ అలెక్సా అండ్ యారీ కెమెరాస్ ఏదైనా చాలా అంటే పెద్ద కెమెరాస్లో ఉన్న ఆప్షన్ కూడా ఈ కెమెరాలో ఉంది. సో ఇది చిన్న బడ్జెట్ సినిమాలకు కానీ అండ్ కొన్ని రిస్క్ షాట్స్ తీయడానికి కానీ ఈ కెమెరా ఉపయోగపడుతుంది. సో ఈ కెమెరా ఇస్ అ వండర్ఫుల్ కెమెరా. సో మంచి రిజల్ట్ వస్తుంది. ఇది 4K అండి. ఇది 4K బిల్ట్-ఇన్ రికార్డ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో చిన్న సినిమాలకు అంటే బడ్జెట్ సినిమాలకు కావచ్చు, యాడ్స్ కావచ్చు, కార్పొరేట్ ఫిలిమ్స్ కావచ్చు అండ్ సీరియల్స్ కావచ్చు, ఈ కెమెరా ఎనఫ్ అండి. సో మంచి నాలెడ్జ్గా తీస్తే మాత్రం ఈజ్ అ వండర్ఫుల్ రిజల్ట్ మనం ఇవ్వచ్చు. ఇది కెనాన్ 1DC బ్యాటరీ ఛార్జర్ అండ్ 2 బ్యాటరీస్ అండి. ఈ 2 బ్యాటరీస్ చాలా ఎనఫ్, హెవీ డ్యూటీ వస్తుంది, చాలా మంచి బ్యాకప్ వస్తుంది. సో ఈ 2 బ్యాటరీస్ ఉంటే చాలండి, చాలా హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు. ఇవి ప్రొఫెషనల్ కార్డ్స్ అండి. ఇది 1000 MBPS 128 GB అండి. ఇలా నా దగ్గర 3 ఉన్నాయి. సో ఇవి 4Kలో షూట్ చేస్తే నాకు తెలిసి 128x3 ఇంచుమించుగా ఈ GB ఒక రోజుకు సరిపోతుంది. సో ఇది ప్రొఫెషనల్ కార్డ్స్ అండి. ఇందులో డేటా కానీ అన్నీ సేఫ్గా ఉంటుంది. సో ఈ కార్డ్స్ వాడడం వల్ల మన అవుట్పుట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 16 GB చిప్పులు అండి. నా దగ్గర 6 ఉన్నవి. ఈ కెమెరాలో ఒకటి ఉంది. సో ఇది 160 MBPS అండి, చాలా హై స్పీడ్ చిప్పులు. సో ఇది ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ చాలా హై స్పీడ్ చిప్పులు. సో ఇందులో డేటా చాలా సేఫ్గా ఉంటుంది అండ్ స్పీడ్గా కూడా మనము పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. కెనాన్ 5D Mark III Mark IV కెమెరాలు అండి, నాకు ఇష్టమైన కెమెరాలు. ఈ కెమెరాలతో నేను సుమారుగా ఒక 5-6 డిజిటల్ సినిమాలు చేశాను. భోజ్పూర్లో సుమారు 100 days పిక్చర్స్ ఒక 3 ఉన్నాయి. సో నాకు ఇష్టమైన కెమెరాలు ఇవి. ఇది GoPro కెమెరా అండి. ఈ కెమెరా గొప్పతనం ఏంటంటే మనము చాలా వైడ్ తీసుకోవచ్చు, మీడియం తీసుకోవచ్చు అండ్ నార్మల్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది టైం ల్యాప్స్ కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా. వాటర్లో కూడా మనము ఇది సీక్వెన్సెస్ ఈ కెమెరాలో షూట్ చేయొచ్చు. సో మోర్ యూస్ఫుల్ ఫర్ సినిమాటోగ్రఫీ అండ్ యాడ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఏదైనా కావచ్చు. ఈ GoPro కెమెరాలో గొప్పతనం ఏంటంటే ఇది 4Kలో షూట్ అవుతుంది అండ్ మనము 4K సీక్వెన్సెస్ కూడా ఇందులో మనం తీసుకోవచ్చు. అల్టిమేట్ సెకండ్ కెమెరా అండ్ 4K రన్ అవుతున్న
సీక్వెన్సెస్లో సెకండ్ కెమెరా కూడా ఈ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ గోప్రో కెమెరాకు వాడతామండి. ఇవి రిగ్గులు అనొచ్చు. సో రకరకాల సీక్వెన్స్లు తీయడానికి ఉపయోగపడే ఈ ఐటమ్స్. సో ఆ షార్ట్ సీక్వెన్స్ని బట్టి గోప్రో కెమెరాను ఎక్కడ ఫిట్ చేయొచ్చు, కార్లకు కానీ లేకపోతే బైక్స్ కానీ ఎనీవేర్ ఆ షార్ట్కి అనుగుణంగా వాడడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. కెనాన్ 600 EX2 RT స్పీడ్ లైట్ ఫ్లాష్ అండి. ఇది వెరీ ప్రొఫెషనల్ ఫ్లాష్ ఇది. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అండ్ మోడలింగ్ ఫోటోగ్రఫీకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సోనీ కంపెనీ రీఛార్జబుల్ ఛార్జర్ అండి ఇవి. సో తొందరగా స్పీడ్గా రీఛార్జ్ అవుతుంది అండ్ ఇస్ మోర్ కంఫర్టబుల్ రీఛార్జబుల్ ఛార్జర్ అండ్ బ్యాటరీస్. ఇది బ్లూటూత్తో నడిచే స్పీకర్ అండి. ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా సీక్వెన్స్ కానీ తీయాలనుకుంటే ఇందులో వాయిస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ప్లే చేసి ఇది తీసుకోవచ్చు. ఇది US బ్రాండ్ అండి, జకోటో వ్యూ ఫైండర్. ఇది మోర్ యూస్ఫుల్ ఫర్ DSLR కెమెరాస్. అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ కెమెరామెన్ షూటింగ్ చేయాలంటే కరెక్ట్ ఎక్స్పోజర్స్ కానీ కరెక్ట్ ఫ్రేమ్ కానీ కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ వ్యూ ఫైండర్ పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్ ఎక్స్పోజర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఫ్రేమింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, మనకి ఎంత రేంజ్లో మనకు విజన్ ఉంటుంది అనేది ఇది చాలా కంఫర్టబుల్. అమెరికా వాళ్ళు తయారు చేసిన కంపెనీ ఈజ్ అ వండర్ఫుల్ వ్యూ ఫైండర్. ఇది మన దగ్గర ఉంది. ఇవి లైట్ మీటర్స్ అండి. మధ్యలో ఉన్నది సికోనిక్ L398M ఇస్ ఎ వండర్ఫుల్ మాన్యువల్ మీటర్ అండ్ రైట్ సైడ్లో ఉన్నది డిజిటల్ మీటర్ సికోనిక్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మినోల్టా. ఇవి ఎంత ముఖ్యమంటే సినిమాటోగ్రాఫర్కు వేసిన ప్రతి లైట్ మెజర్మెంట్ చేసుకుని ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ టోటల్గా సెట్లో ఎన్ని లైట్లు ఉన్నాయో ఇండోర్ అండ్ అవుట్డోర్లను క్యాలిక్యులేటెడ్గా చేసి ఆ కెమెరాలో ఉన్న వెలుతురుకు ఎంత కావాలి, ఆ లైట్ ఎంత లెన్స్కి వెళ్ళాలి అనేది బ్యాలెన్సింగ్ చేసే మీటర్లు ఇవి. ఇది మోర్ యూస్ఫుల్. ఇది డిజిటల్ వచ్చినా అండ్ నెగిటివ్ ఉన్నా నెగిటివ్ లేకపోయినా కానీ ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మంచి పేరు వస్తుంది సినిమాటోగ్రఫీ పరంగా. ఇవి ఫిల్టర్స్ అండి, రకరకాల కంపెనీలు. ఇవి గ్లామర్కు కావచ్చు లేకుంటే లైటింగ్ కంట్రోల్ కావచ్చు. ఇవి నెగిటివ్ ఉన్న రోజుల్లో ఎక్కువ వాడేవాళ్ళము. అలాగని చెప్పేసి ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత వాడకూడదు అనే నియమం లేదు. సో గ్లామర్ కానీ లేదా లైటింగ్ కంట్రోల్ కానీ రకరకాల సందర్భంలో వచ్చిన సిచ్యువేషన్స్ను డీల్ చేయాలంటే ఆర్టిస్టుల కోసం కావచ్చు, నేచర్ కోసం కావచ్చు, ఈ ఫిల్టర్స్ వాడితే చాలా బాగుంటుంది. సో ఈ ఫిల్టర్స్ నా దగ్గర ఒక 100 ఉన్నాయి. సో ఇప్పటికీ స్టిల్ నేను ఈ ఫిల్టర్స్ వాడుతూ ఉంటాను. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా యాడ్ అయినా సీరియల్స్ అయినా ఏవైనా కానీ. సో మొదటి నుంచి నాకు ఈ ఫిల్టర్స్ వాడి మంచి గ్లామర్ ఫోటోగ్రఫీ చేయాలంటే నాకు చాలా ఇష్టము. ఇలాగ ఈ ఫిల్టర్స్ వాడి నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నాను చాలా సందర్భాల్లో. సో ఇవి నా దగ్గర 100 ఉన్నవి, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సెనైజర్ మైక్ అండి. ఇది లేటెస్ట్ మైక్ GH4 అని. ఈ మైక్ వచ్చేసి ఆడియో రికార్డింగ్ కోసం వాడతాము. ఇది వైర్లెస్ మైకు. సో ఇంటర్వ్యూస్ కావచ్చు లేకుంటే ఇంకా ఏదైనా సరే కావచ్చు. ఇది కెమెరా టు ఆర్టిస్ట్కు వితౌట్ వైర్ లేకుండా వైర్లెస్తో చేస్తాము. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ సెనైజర్ మైక్ అండి. ఇది వరల్డ్ ఫేమస్ మైక్. ఇది ఏజర్ ల్యాప్టాప్ అండి. ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం ఇది నేను వాడతాను. సో ముఖ్యంగా నేను చేసిన ఏ వర్క్ అయినా నేనే డేటా ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకము. అలాగని చెప్పేసి వేరేల మీద నమ్మకం లేదని కాదు. సో నేను చేయడం వల్ల ఏంటంటే జాగ్రత్తగా ఆ ఫైల్స్ ఫర్ ద బిగినింగ్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు చక్కగా చెక్ చేసుకోవడం, తర్వాత అవి ఆర్టిస్ట్లోకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా చూసుకోవడం, ఇది నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఎప్పుడు నేను కెమెరామెన్గా నేను చేసినా ఏ వర్క్ నేను చేసినా కానీ నా వర్క్ నేనే ట్రాన్స్ఫర్ చేసి ప్రొడ్యూసర్కు ఆ డైరెక్టర్ కానీ చూపించి ఇవ్వడం అనేది నాకు అలవాటు. ఇది మోనోప్యాడ్ అండి. ఇది రకరకాల సందర్భంలో మేము అంటే హెవీ ట్రైప్యాడ్ వాడలేని పొజిషన్లో ఈ మోనోప్యాడ్ వాడతాము. సో ఇది క్విక్ అండ్ ఇమీడియట్లీ షూట్ చేయడానికి అండ్ హ్యాండిల్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది హ్యాండిల్ స్టెడీక్యామ్ ఎక్విప్మెంట్ అనొచ్చండి. ఇది ఏంటంటే మేము సపోజ్ ఎక్కడైనా అడవులలో కానీ లేకపోతే కొండల మీద కానీ కెమెరాను స్టెడీక్యామ్గా వాడాలంటే ఈ కెమెరా మధ్యలో ఫిట్ చేసి హ్యాండిల్లో ఆపరేట్ చేస్తాము. ఇది స్టెడీక్యామ్ మూమెంట్ లాగా వస్తుంది. సో ఇది చాలా మంచి ఎక్విప్మెంట్. ఇది మినీ హెడ్ ఫోన్ అండి. ఇది యాంకరింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది వాయిస్ వినొచ్చు, మనం మాట్లాడవచ్చు. ఇది LED లైట్ అండి అండ్ బ్యాటరీస్ అండి.
ఇవి ఎమర్జెన్సీ పొజిషన్లో ఇది వాడతాము. అట్ ద సేమ్ టైం పవర్ లేకపోయినా కానీ ఇది మోర్ యూస్ఫుల్ అవుతుంది. ఇది కెమెరా మీద పెట్టి ఆపరేట్ చేయొచ్చు డిఫరెంట్ సిచ్యువేషన్లో. ఇలాంటివి నా దగ్గర ఒక 3-4 ఉన్నాయండి. ఇది ఫ్లెక్సీ అంటారండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది రిఫ్లెక్టర్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది మొబైల్ అంటే హ్యాండిల్తో ఆపరేట్ చేయొచ్చు. ఇది 4-in-1 అండి. ఒకటి బ్లాక్ సైడ్ ఉంటుంది, ఒకటి గోల్డెన్ సైడ్ ఉంటుంది. గోల్డ్ సైడ్ అంటే గోల్డ్ కలర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా పైన హార్స్ లైట్ రావడానికి కట్ చేసుకోవడానికి స్మూత్గా ఉండే ఒక క్లాత్ కూడా ఉంటుంది. ఇది మోర్ యూస్ఫుల్ అండి డిఓపీస్కి. అండ్ సినిమాకైనా లేకపోతే వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అయినా అట్ ద సేమ్ టైం మోడలింగ్ ఫోటోగ్రఫీకి అయినా అవుట్డోర్ ఆర్ ఇండోర్ కూడా వాడుకునే ఒక గొప్ప ఇదండి. ఇవి హెడ్స్ అంటారండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మోనోప్యాడ్ హెడ్ అనొచ్చు, అండ్ రైట్ సైడ్ కూడా మోనోప్యాడ్ మీద వాడచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ ఉన్నవి రెండు కూడా స్లైడర్స్ కూడా వాడచ్చు. అండ్ మినీ ట్రైప్యాడ్ కూడా వాడచ్చు. సో ఇది మోర్ యూస్ఫుల్. అండ్ ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ట్రైప్యాడ్ నుంచి రిమూవ్ చేసుకొని ఇది మనము ఎనీ సిచ్యువేషన్ పరంగా వాడుకోవచ్చు. రైట్ సైడ్ ఉన్నది మాత్రం 3 యాక్సిస్ హెడ్ అండి. కెమెరా ఎటు సైడ్ అయినా మనము ఎలాగైనా సరే తిప్పుకోవడానికి రైట్ సైడ్ ఉన్న హెడ్ 3 యాక్సిస్ హెడ్ అంటారు. ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ హెడ్. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా వెరీ ప్రొఫెషనల్ హెడ్స్. ఈ రెండు కూడా చాలా మంచి ప్రొఫెషనల్ హెడ్స్ అండి. ఇది లో బేస్ అండి. ఇది చిన్న ట్రైప్యాడ్కు ఉపయోగించుకుంటాను. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కెమెరా పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్ రెగ్యులర్గా దొరకదు. ఇది స్పెషల్ ఆర్డర్ చేయించుకుంటే కానీ ఇది మనకి ఇవ్వరు. సో ఇది మోర్ యూస్ఫుల్ డిఫరెంట్ సిచ్యువేషన్లో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాలన్నా లేకపోతే ఈ స్టూల్స్ గీల్స్ అవైలబుల్ లేకున్నా మొబైల్గా వాడుకునే లో బేస్ అండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది వైర్ మైక్ అండి. ఇది జనరల్గా మిగతా మైక్స్ ఏంటంటే అందులో బ్యాటరీస్ పెట్టి రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్లో పెట్టి ఆపరేట్ చేస్తాము. ఇది వితౌట్ బ్యాటరీస్ అండి. సో ఏ అడ్జస్ట్మెంట్ ఉండదు. జనరల్గా అవతల యాంకర్ పార్ట్ చేస్తున్న మనిషి కావచ్చు, లేకుంటే వాయిస్ మాట్లాడుతున్న వ్యక్తి కానీ పెట్టేసి డైరెక్ట్ కెమెరాకి పెట్టేసి సో లెవెల్స్ మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకునే మైక్ అండి. ఇది చెప్పాలంటే బడ్జెట్ మైక్ అనొచ్చు. ఇది మోర్ యూస్ఫుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇవి డిఓపి మానిటర్ అనొచ్చు అండి. ఇది ఫుల్ హెచ్డి మానిటర్స్. ఇవి కెమెరా మీద పెట్టుకొని మేము ఆ ఫ్రేమింగ్ ఎంత ఉంది, ఎక్స్పోర్స్ ఎలా ఉన్నాయి అండ్ విజువల్ ఎలా ఉంది అని చెప్పి మేము చూసుకుంటాము. ఇది మోర్ యూస్ఫుల్. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది, అలాగే పవర్తో కూడా రన్ అవుతుంది. ఇది కెమెరామెన్ మానిటర్ అనొచ్చు, ఇది డైరెక్టర్ మానిటర్ కూడా అనొచ్చు. సిచ్యువేషన్ పరంగా డిఫరెంట్ లొకేషన్లో పవర్ లేనప్పుడు ఇది బ్యాటరీతో వాడే మానిటర్లు. ఇది మోర్ యూస్ఫుల్. ఇది పవర్ ఎక్స్టెన్షన్ బాక్స్ అంటారండి. జనరల్గా పెద్ద సినిమాలు చిన్న సినిమాలకైతే మాకు అవుట్డోర్ యూనిట్ ఉంటే పవర్ బాక్స్ ఉంటుంది అండ్ లూప్ బోర్డ్ ఉంటుంది. సో చిన్న వర్కులకు ఇది ఇంచుమించుగా ఈ 2 బాక్సులలో దాదాపు ఒక 5-6 లైట్లు వేసుకోవచ్చు. సో చిన్న వర్కులకు ఇది HDMI టు HDMI కేబుల్ అండి. అండ్ మినీ HDMI టు HDMI కేబుల్. సో ఇది హై రెజల్యూషన్ వీడియోను మనకు ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇది మోర్ యూస్ఫుల్ ఫర్ HD అండ్ ఫుల్ HD అండ్ HDMI వీడియోస్ చూడడానికి ఈజ్ మోర్ కంఫర్టబుల్. ఈ 2 కేబుల్స్ను AV కేబుల్ అంటారండి. ఇందులో వీడియో చూడవచ్చు అండ్ ఆడియో వినొచ్చు. ఇది మోర్ యూస్ఫుల్, బోత్ సైడ్గా వాడుకోవచ్చు. ఇది మ్యాజిక్ ఆర్మ్ అంటారండి. ఇది డిఫరెంట్ టైప్గా మేము కెమెరా మీద మానిటర్ పెట్టి మేము మా కంఫర్టబుల్ ప్రకారంగా ఇది మేము తిప్పుకోవచ్చు. ఇవి ఫ్లాష్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ అండి. ఇది ఫ్లాష్ కెమెరా మీద ఉంటే ఫైర్ అవుతుంది. అదే ఫ్లాష్ ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ ద్వారా ఎక్కడైనా పెట్టుకొని ఇది ఫ్లాష్ మనం వాడుకోవచ్చు. ఇది అవుట్డోర్లో చాలా మోర్ యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండోర్లో కూడా చాలా మోర్ యూస్ఫుల్ అవుతుంది. ఇది మినీ ట్రైప్యాడ్స్ అండి. ఇది 7060 అంటారు. ఈ ఇమేజ్ ట్రైప్యాడ్స్ వెరీ ప్రొఫెషనల్ ట్రైప్యాడ్స్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇవి నా దగ్గర 2 ఉన్నాయి. ఇవి సింప్లెక్స్ లైట్ వెయిట్ స్టాండ్స్ అండి. ఇందులో LED లైట్స్ కావచ్చు, లేకుంటే సన్ గన్స్ కావచ్చు, ఇతర ఏవైనా కావచ్చు. ఇది మొబైల్ చేసుకోవడానికి ఈజీగా లైట్ వెయిట్ ఉండే స్టాండ్స్ కాబట్టి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కావచ్చు, లేకుంటే చిన్న షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, మినీ ఫిలిమ్స్ వాడవచ్చు. ఇది లైట్ వెయిట్ కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి అడ్వాన్స్డ్ LED లైట్స్ అండి. ఇవి టంగ్స్టన్ అండ్ డే లైట్ మ్యాచ్ చేసుకోవచ్చు.
తర్వాత ఈ లైట్స్ గొప్పతనం ఏంటంటే ఇవి మొత్తం రోల్ చేసుకొని ఒక చిన్న రోల్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు, ఎయిర్పోర్ట్లో కానీ ఫ్లైట్లో కానీ, అండ్ ఎక్కడన్నా మన అనుకూలంగా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది పవర్తో రన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బ్యాటరీతో రన్ అవుతుంది. సో ఇది లో వాటేజ్ కాబట్టి ఒక బ్యాటరీ ఇంచుమించుగా సుమారుగా 1 డే అంతా వస్తుంది. సో ఇది వెరీ యూస్ఫుల్. ఇలాంటి లైట్లు నా దగ్గర 10 ఉన్నాయండి. ఇవి హై క్వాలిటీ సన్ గన్స్ అండి. ఇవి ప్రొఫెషనల్ సన్ గన్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కడ మెల్ట్ కావు, తర్వాత ఎంతసేపు ఉన్నా కానీ ఇవి డ్యామేజ్ కావు. తర్వాత ఇందులో ఫిలమెంట్స్ కానీ చాలా బాగా ఉంటాయి. సో ఇది ప్రొఫెషనల్గా వాడతాము. సో ఇవి యాడ్స్ కానీ చిన్న చిన్న సినిమాలకు కానీ కూడా మనము బ్యాక్గ్రౌండ్ లైట్స్ కానీ అంబ్రిల్లాలు పెట్టి వాడచ్చు. సో ఇలాంటి లైట్స్ నా దగ్గర ఒక 10 ఉన్నాయి. ఈ సన్ గన్స్కు ఇలా అంబ్రిల్లాలు పెట్టుకోవచ్చండి. ఈ అంబ్రిల్లాలు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ అంబ్రిల్లా నుంచి మనం సన్ గన్స్ వెలుతురుని త్రో చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. సో ఎక్కడ షాడోస్ ఉండవు. సో విజువల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇది 5 ఫీట్ స్లైడర్ అండి. ఇది చాలా లెంతీ స్లైడర్. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది ఏదన్నా లెంత్ షాట్స్ వాడాలనుకుంటే ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఇది సూపర్ టెక్ స్టాండ్ అండి కంపెనీ. సో ఇది ఇండియా అనే కాదు, ఇతర దేశాల్లో కూడా చాలా ఫేమస్ స్టాండ్. ఇది వరకు మనకు నెగిటివ్ ఉన్న రోజుల్లో యారీ కెమెరాస్ అండ్ మిగతా ఏ కెమెరాస్ అయినా సరే ఈ స్టాండ్లోనే మనం ఎక్కువ వాడేవాళ్ళము. సో అది అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా ఇది సూపర్ నెంబర్ 1 స్టాండ్ అండి. ఇది నేను ఆ రోజుల్లో చాలా ఇష్టపడి కొన్నాను. సో ఇది ఇప్పటికి కూడా సర్వీస్ ఇస్తుంది. ఇది వండర్ఫుల్ స్టాండ్. ఇది ప్రొఫెషనల్ మ్యాట్ బాక్స్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ మ్యాట్ బాక్స్. ఇది రెగ్యులర్గా అంటే ఈ సూపర్ టెక్ స్టాండ్కు చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎక్కడ గ్లేర్ లేకుండా, ఎలియేషన్స్ లేకుండా బ్రహ్మాండంగా ఇది చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా ఎన్డీస్ కానీ, అట్ ద సేమ్ టైం పోలరైజర్స్ కానీ, ఎన్హాన్సర్స్ కానీ ఏ ఫిల్టర్స్ అయినా వాడచ్చు. డ్రోన్ అండి. మోర్ యూస్ఫుల్ ఏరియల్ షాట్స్కు మనము గ్రౌండ్ నుంచి చెప్పలేని షాట్స్ అంతా పైనుంచి చెప్పొచ్చు. ఇలా రకరకాల డ్రోన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి క్లాత్లు అండి. ఇది గ్రీన్ మ్యాట్ అండ్ బ్లూ మ్యాట్ అండ్ బ్లాక్ క్లాత్, అట్ ద సేమ్ టైమ్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్న ఒక గ్రీన్ క్లాత్. అది ఫోటో సెక్షన్స్ వాడతాము, లేకుంటే ఏదన్నా బ్యాక్గ్రౌండ్కి వాడతాము. సో దీని వెనుక ఉన్న వైట్ క్లాత్ ఆల్సో. సో ఇలా డిఫరెంట్ క్లాత్లు కూడా నా దగ్గర ఉన్నవి. గ్రీన్ మ్యాట్ సంథింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాడుకోవడానికి ఉన్న క్లాత్స్ అవైలబుల్. ఇది ఫాస్ట్ బ్యాటరీ ఛార్జర్స్ అండి. ఇవి 2 ఉన్నాయి నా దగ్గర. ఇది షోల్డర్ గ్రిప్ అండి. ఇది కెమెరాకు ఫిట్ చేసుకొని షోల్డర్కి వేసుకుంటే ఇది గ్రిప్గా అండ్ సేఫ్గా ఉంటుంది. ఇది ఎలెంక్రోమ్ స్ట్రోప్స్ అండి. ఇది RX లేటెస్ట్ స్ట్రోప్స్. ఇది ఫోటో సెక్షన్స్ కానీ ఏదైనా యాడ్ ఫోటోగ్రఫీ కానీ ఇవి వాడచ్చు. ఇది సాఫ్ట్ బాక్స్ల వల్ల వాడడం వల్ల చాలా లైట్గా డిఫ్యూజ్ అయ్యి లైట్ వస్తుంది. సో వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇది డైరెక్టర్ మానిటర్ అండి, 19 ఇంచెస్. ఇవ్వండి నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్. సో ఎవ్రీడే నేను అప్డేట్స్ అవుతూ ఉంటాను. అవసరం అనుకుంటే కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో మీకు సర్వీస్ చేయడానికి ముందుంటాను.